ప్రో కబడ్డీ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. ఈరోజు మొదటి సెమీఫైనల్లో యూపీ యోధా వర్స్ అరేనా స్టీలర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఇద్దరు బాగా ఆడారు. ముఖ్యంగా ఎక్కువ రైడింగ్కు ఎంటీ రైడ్లకే ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఆచి తూచి ఆడుతున్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఎవరికి స్పష్టమైన ఆధిక్యం లేదు. కాకపోతే చివర్లో చేసినటువంటి ఒక సూపర్ టాకిల్ యూపీ యోధాను ఇంటికి పంపిస్తే అరేనా స్టీలర్స్ను సెకండ్ టైము ఫైనల్కు చేర్చింది. అంతేకాకుండా మనం మాట్లాడుకుంటే సాధులు లాస్ట్ సీజన్లో పుణేరి పల్టాన్ టీంకు ఉండి కప్పు గెలిచాడు. మరి ఈసారి హర్యానా స్టీలర్స్ టీం తరఫున ఉన్నాడు. ఈసారి కప్పు గెలుస్తుందా లేదా చూడాలి. ఇంకా ఈరోజు మ్యాచ్ విషయాన్ని గురించి వస్తే మొదటి హాఫ్ ముగిసే సమయానికి కేవలం 1 పాయింట్ లీడ్లోనే వెళ్ళాది హర్యానా స్టీలర్స్ 12-11. ఎంత నెక్ టు నెక్ సాగిందో ఒకసారి చూడండి. ఇంకా మ్యాచ్ ముగిస్తుంది అనగా లాస్ట్ 30 సెకండ్లో ఉన్నప్పుడు భవానీ రాజ్పూత్ గగన్ గౌడ వచ్చినటువంటి రైడ్కు సూపర్ టాకిల్ చేశాడు రాహుల్. ఈ సూపర్ టాకిల్ వల్ల 3 పాయింట్ల లీడ్లోకి దూసుకు వెళ్ళింది హర్యానా స్టీలర్స్. ఇదే మ్యాచ్ను మలుపు తిప్పిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా సెమీఫైనల్లో ఇద్దరు రైడర్లు I5 ఒక రైడర్ సూపర్ 10 చేస్తే ఇద్దరు డిపెండర్లు I5లు కంప్లీట్ చేసుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఒక రైడర్ చేసినటువంటి I5 ఆ మ్యాచ్ హర్యానా స్టీలర్స్ను ఫైనల్కి చేపిస్తే ఒక డిపెండర్ I5 వల్ల ఫైనల్కు చేరిస్తే హర్యానా స్టీలర్స్ను మరొక డిపెండర్ పడిన కష్టాన్ని అలాగే రైడర్ పడ్డ కష్టాన్ని వృధా అయిపోయింది. ఇంకా మ్యాచ్లో చూస్తే మొదటగా ఈ మ్యాచ్లో ఇరు టీములు 41 రైడ్ చేస్తే అందులో రైడ్ పాయింట్ సాధించింది హర్యానా స్టీలర్స్కు 15 పాయింట్లు రాగా యూపీ యోధాకు 18 పాయింట్లు వచ్చింది. ట్యాకిల్ రూపంలో చూస్తే హర్యానాకు 9 పాయింట్లు రాగా యూపీ యోధాకు 7 వచ్చినాయి. ఆల్అవుట్ రూపంలో హర్యానా స్టీలర్స్ యూపీ యోధాను ఒక్కసారి ఆల్అవుట్ చేసినందుకు గాను 2 పాయింట్లు లభించాయి. యూపీ యోధా ఏమీ ఆల్అవుట్ చేయలే కాబట్టి పాయింట్లు లభించలేదు. అలాగే ఎక్స్ట్రాస్ పాయింట్ రూపంలో యూపీ యోధా చేసినటువంటి సెల్ఫ్ మిస్టేక్ వల్ల అది సూపర్ టాకిల్లో ఉన్నప్పుడు అతను సెల్ఫ్ అవడం వల్ల సూపర్ టాకిల్ వల్ల 2 పాయింట్లు లభించాయి. అంతేకాకుండా ఈ మ్యాచ్లో సక్సెస్ఫుల్ రేట్ చేసింది హర్యానా 14 చేస్తే యూపీ యోధా 15 చేసింది. టోటల్ టాకిల్స్ ఇరు టీంలు 20 అటెంప్ట్ చేస్తే అందులో సక్సెస్ అయింది హర్యానా స్టీలర్స్కు 8 సక్సెస్ కాగా యూపీ యోధాకు 7 సక్సెస్ అయ్యేది. ఒక సూపర్ టాకిల్ అది మ్యాచ్ 30 సెకండ్స్లో ఉన్నప్పుడు చేసినటువంటి సూపర్ టాకిల్ హర్యానా స్టీలర్స్. ఇంకా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే ఈ మ్యాచ్లో మొదటగా హర్యానా స్టీలర్స్ నుంచి శివం పత్రే 7 టచ్ పాయింట్ చేశాడు. అలాగే సంజయ్ 3 టాకిల్ పాయింట్ చేయగా వినయ్ ఈ మ్యాచ్లో 6 రైట్ పాయింట్ చేశాడు. అందులో 5 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. రాహుల్ చేత్పాల్ ఈ మ్యాచ్లో 5 టాకిల్ పాయింట్ చేశాడు. అందులో 1 సూపర్ టాకిల్ ఉంది. ఈ సూపర్ టాకిల్ వల్లే మ్యాచ్ టర్న్ అయిపోయింది. అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటికి వరకు రాహుల్ చేత్పాల్కు ఇది 4వ I5 కావడం విశేషం. అలాగే మహమ్మద్ రిజా చాదులు ఈ మ్యాచ్లో 3 పాయింట్లు సాధించాడు. 1 టచ్ రూపంలో రాగా మరొకటి బోనస్ రూపంలో 1 ట్యాకిల్ రూపంలో వచ్చింది. ఇంకా యూపీ యోధా టీం నుంచి చూస్తే గగన్ గౌడ ఈ మ్యాచ్లో సూపర్ 10 చేశాడు. టోటల్ 10 పాయింట్లు సాధిస్తే అందులో 7 టచ్ రూపంలో రాగా 3 బోనస్ రూపంలో ఈ సీజన్లో గగన్ గౌడకు ఇది 7వ సూపర్ 10 కావడం విశేషం. భవానీ రాజ్పూత్ 5 రైట్ పాయింట్ చేశాడు. అందులో 4 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. భరత్ కూడా ఈ మ్యాచ్లో 3 రైట్ పాయింట్ సాధించాడు. అందులో 1 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చేవి. హితీష్ 5 టాకిల్ పాయింట్ చేశాడు. అంతేకాకుండా ఈ సీజన్లో హితీష్కు ఇది 7వ I5 కావడం విశేషం. కెప్టెన్ అయినటువంటి సుమిత్ ఈ మ్యాచ్లో కేవలం 2 టాకిల్ పాయింట్ మాత్రమే చేశాడు. ఇక్కడ డిపెండర్లు రైడర్లు సాధించినా కానీ చేసినటువంటి సెల్ఫ్ మిస్టేక్ చివర్లో ఆ సూపర్ టాకిలే మ్యాచ్ స్వరూపాన్ని మార్చింది హర్యానా స్టీలర్స్కు. ఇంకా ఈ మ్యాచ్ విజయంతో హర్యానా స్టీలర్స్ రెండోసారి ఫైనల్ దూసుకు వెళితే ఈ మ్యాచ్ ఓటమితో యూపీ యోధా ఇంటి ముఖం పట్టక తప్పలేదు. ఇప్పటి వరకు రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే దేవాంగ్ మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే డిపెండర్లో చూస్తే మహమ్మద్ రిజా చాదులు 76 టాకిల్ పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.